సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన అందిస్తామని మాటించిన విధంగానే దానిని అమలు చేసి చూపుతామన్నారు సీఎం చంద్రబాబు. జిల్లాల్లో పరిశ్రమలు రావాలని, కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే పరిశ్రమలు తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం. పేదల సేవలో రైతన్న మీకోసం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లాంటి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, వరుస రివ్యూలతో ఈ వారం మొత్తం సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. ఏపీలో అమలయ్యే విద్యా వ్యవస్థ 3 ఏళ్లలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనే నమ్మకం తనకుందన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని, ఆ లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం తనకుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని బామనీలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. బామనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సీఎం ముచ్చటిచ్చారు. విద్యార్థులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్, స్టెమ్ ల్యాబ్ ని పరిశీలించారు. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సామర్థ్యాలు పెంచేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి వారి తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడారు. ల్యాబ్లో విద్యార్థులు ప్రెజెంటేషన్ ఇచ్చిన తీరును ముఖ్యమంత్రి అభినందించారు. క్లాస్ రూమ్ లో కూర్చుని క్లికర్ విధానాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించారు. రెయిన్ ఫాల్ పై వీడియో ప్రదర్శించి దాని ఆధారంగా ప్రశ్నలు అడిగారు. మంచి మార్కులు వచ్చిన వారికి సాటి విద్యార్థులతో చప్పట్లు కొట్టించారు. మీటింగ్ తర్వాత విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ భోజనం చేశారు. మొదలు తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్తో విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా పెడతాం. దీనివల్ల మీ క్యారియర్ని ఏ విధంగా బిల్డప్ చేయాలో, ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకొని మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శనివారం నో బ్యాక్ డే. ఒకప్పుడైతే పిల్లలంతా పుస్తకాలు వేసుకొని చాలా వరకు గాడిద చాకరీ, ఏదో కొంపలు కూలిపోయినట్టు ఆ పుస్తకాలు మోసి అలసిపోయేవారు. ఇప్పుడు శనివారం అయితే హ్యాపీగా స్కూల్కి వచ్చి ఆడుతూ పాడుతూ మీరు నచ్చిన పని చేసి మీరు ఆనందంగా ఉండేట్టుగా తీసుకొచ్చారు. బామనీ ఆదర్శ పాఠశాల విద్యార్థులు సభ నిర్వహణలో అదిర్సనిపించారన్నారు సీఎం చంద్రబాబు. చిన్నారుల నుంచి తాను తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. అన్ని అంశాల్లో పరిజ్ఞానం అందించేలా బలమైన పునాది వేసే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. విద్యార్థులతో ఇటీవల నిర్వహించిన మాక్ అసెంబ్లీలో అదరగొట్టేశారన్నారు. నూతన ఆవిష్కరణల్లో ప్రతిభ చూపిన విద్యార్థులతో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామన్నారు. విదేశీ విద్యా కళలకు రెక్కలు పేరిట ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. పావలా వడ్డీకే విదేశీ విద్యా రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మామూలు ఎడ్యుకేషన్ అంతా చూసుకుంటాం మేము. ఎవరైనా వినూత్నంగా ప్రపంచంలో కానీ బెస్ట్ యూనివర్సిటీకి పోవాలంటే డబ్బుల వల్ల మీరు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. కళలకు రెక్కలు. మీ యాస్పిరేషన్ తీర్చడానికి ఒక్క పైసా మీరు గ్యారంటీ ఇచ్చే పని లేకుండా పావలా వడ్డీతో ఎంత డబ్బులు కావాలని ఇప్పించి మీరు అనుకున్న చదువుకునేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని అమరావతిని ఓ క్రియేటివ్ సిటీగా తీర్చిదిద్దనున్నట్టు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. అమరావతిలో నిర్మించే ప్రతి భవనం విలక్షణంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ వారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన 55వ CRDA అథారిటీ సమావేశమైంది. అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ లో గవర్నర్ నివాస సముదాయం, లోక్ భవన్ నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది. 169 కోట్ల వ్యయంతో లోక్ భవన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. 165 కోట్ల వ్యయంతో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణ ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. తెలుగు ఆత్మగౌరవానికి, వైభవానికి ప్రతీకగా నీరుకొండ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సూచనలిచ్చారు సీఎం చంద్రబాబు. ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వేర్వేరు ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన
సచివాలయంలో ఈ వారం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 13వ సమావేశం జరిగింది. 26 కంపెనీలకు చెందిన 20,000 కోట్ల మేర పెట్టుబడులు ప్రతిపాదనలపై కీలకంగా చర్చించారు. ఎనర్జీ, ఐటీ, ఐ&ఐ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 56,000కు పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50% పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వాటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చూసే ప్రముఖ సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. 18 నెలల కాలంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సరైన నిర్వచనం అందించామని తెలిపారు. మిగిలిన ఎంఓయూలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేందుకు ఎంతో కృషి చేస్తున్నామన్నారు సీఎం.